గారు ఆయన ఆ రోజు ఎమ్మెల్యే కాదు. వైసీపీ నాయకులు కుట్ర పన్ని ఆ నిరాధ్యక్షను భగ్నం చేయడం జరిగింది. అయినా కూడా ఆయన పట్టుబదుల విక్రమార్కుల్లాగా నేను శాసనసభ్యులైన పక్షమే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా చూస్తాను, లేని పక్షంలో నేను ఎమ్మెల్యేను తక్షణమే రాజీనామా చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే పందాతో ఈ రోజు పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్ హామీ ఇచ్చారు, మమ్మల్ని గెలిపించండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ రోజు మోదీ గారిని కానీ అదేవిధంగా ఎవరైతే కేంద్ర మంత్రి స్టీల్ మంత్రి ఎవరైతే కుమారస్వామి గారిని కానీ ఒప్పించి స్టీల్ ప్లాంట్ ముందు మీరు పరిశీలన చేయండి, వచ్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూసి బాధ్యత నాదే చెప్పి ఆ రోజు స్టీల్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం కాకుండా మనం చూడాలి, దానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని ఆలోచనతో ఆ రోజు హామీ ఇచ్చి 1600 కోట్ల రూపాయలు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కి ప్రకటించడం జరిగింది. అదే భాగంగా నిన్న మోదీ గారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా మోడీ గారు ఏమీ చెప్పలేదు, మోడీ గారు ఏమి ఇవ్వట్లేదు, ఇదంతా బూటకం అని చెప్పేసి ఈ కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తే 5 సంవత్సరాలు ఏ నాయకుడిని అడగలిగారా? ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడగలిగారా? మీరు అడిగి ఉంటే మీరు అక్రమంగా సంపాదనలన్నీ కూడా అవి బుగ్గుపాలవుతాయి, మిమ్మల్ని జైలు పాలవుతున్న ఉద్దేశంతో ఎవరు కూడా మాట్లాడుకుంటే మీరు ఊరుకున్నారు. ఈరోజు పార్లమెంట్ సభ్యులు కానీ అదేవిధంగా శాసనసభ్యులు కానీ ఇద్దరు కృషితో అటు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్రం ఒప్పి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈరోజు ఈక్విటీగా స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు తేగలిగారు? ఈరోజు కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతున్నారు, మీరు స్టీల్ ప్లాంట్ మీరు కరెక్ట్ గా చూడలేదు, మీరు ఏమి నిధులు తేవట్లేదు, ఇదంతా బోటుగా అంటున్నారు. మీరు ఏం చేయగలిగారు? మీరు ఏమీ చేయలేకపోయారు. రేపు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా అక్కడ చూసే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ది. వివరిస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి మరి కేంద్రంతో ఒప్పించి ఈ రోజు మన 12,000 కోట్లు ఈ రోజు ఏదైతే ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది, మరి ఏదైతే ప్లాంట్ లో ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ రోజు అన్న పల్లా శ్రీనివాసరావు గారు తీసుకున్నటువంటి ఆ రోజు ఆ నిర్ణయం ఈ రోజు మనకి ఈ పండుగ వాతావరణం వచ్చిందని సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి భరత్ గారు కూడా దీని మీద ఎంతో పోరాటం చేసి పల్లా గారు మీ వెంటే ఉంటాను, ఈ స్టీల్ ప్లాంట్ కొరకు మనం ఎంత ఉద్యమాల కన్నా మనం దిగుదాం, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఆపే పనిలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పినటువంటి పరిస్థితి మరి గతంలో చూసాం. ఒక కోడిగుడ్ల మంత్రి కూడా ఒకడు మాట్లాడాడు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మాట్లాడాడు, ఇంకొక ఏటు దొంగనాకుడు ఒకడు మాట్లాడాడు, ఇంకొక ఎంపీ సత్యనారాయణ ఆడికి అవగాహన లేదు. అంటే ఇలాంటి పనికిమాల లెవెల్లో కూడా కనీసం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు కదా. ఈ రోజు వాళ్ళు డబ్బు కొడతా ఉన్నారు, మేమే ఆపామని. ఇది ఎవరు ఆపారు అనేది ఒక చరిత్ర, ఈ రోజు చరిత్ర మాదింగా ఈ రోజు మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా మనము పల్లా శ్రీనివాసరావు గారికి కుటుంబానికి రూపాయలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని విశాఖపట్నం అంతా పండుగ చేసుకునే వాతావరణం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీసే కాదు, ఇక్కడ వ్యాపారులన్నీ కూడా కుంటుపడిపోయే పరిస్థితి వచ్చింది. చూసాం గత ఒక 4 నెలల నుంచి శాలరీలు లేకపోతే ఈ పండుగలో ఉన్న షాపింగ్ మాల్ అంతా కూడా ఓనర్స్ అందరికీ తెలిసింది ఏంటి పరిస్థితి, స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఈ విధంగా అయితే మార్కెట్ ఎంత డల్గా ఉంటుంది అనేది ఆల్రెడీ చూసాం ఈ 4 నెలల నుంచి కూడా. అలాంటి తరుణంలో ఏదైతే ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసి గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ఏ కమిట్మెంట్ మీద తలపెట్టారో అది శాసనసభ్యులు అయిన దగ్గర నుంచి నేటికి 7 నెలల నుంచి కూడా అదే దీక్షతో ఈరోజు ఈ కార్యక్రమం సాధించి మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఈయన మాట నోట ఇలాంటి కనిపిస్తున్నది తప్ప వేరేది కనిపించలేదు. ఇప్పుడు రౌత్ సీని గారు చెప్పినట్లు శంకిస్థానాలు కానీ అవి కానీ ఇవి కానీ కల్ ప్లాంట్లో ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవాలని ఒక తపనతో ఒక భయంతో ఆ వెంటపడి చంద్రబాబు నాయుడు వెంటపడి నరేంద్ర మోడీ గారికి ఏదో ఒప్పించి నొప్పించి ఈరోజు ఆయన ముఖంలో చిరునవ్వుని చూడాలని చెప్పి గాజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విజయ్ కుమార్ అన్న చెప్పినట్టుగా మరి పల్లా గారు మరి ఏ విధంగా ఈ స్టీల్ పని కొంతమంది మరి కమ్యూనిస్టులని ఎవరెవరిని మరి చాలా ఘోరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ముందుగా చాలా కామెంట్ చేయడం జరిగింది. అది చాలా తప్పు. పల్లా గారు ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఆయన మరి ఫస్ట్ ఒకటే చెప్పారు, మాకు కార్పొరేటర్ గెలిచిన సార్ మాకు శంకుస్థాపన రండి, మేము శంకుస్థాపన రాని మీరు అనమాట. అటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఈరోజు అటు చంద్రబాబు నాయుడు అవని, అటు నరేంద్ర మోడీ గారు అవని,
ఇటు పవన్ కళ్యాణ్ గారు అవని, మరి మన భరత్ గారు అవని, మన పల్లా గారు అవని అందరూ కలిసికట్టుగా చేసి, మన రామ్మోహన్ నాయుడు గారు అవని అందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ యొక్క 11,440 కోట్లు ఏదైతే మనం అత్యధిక మేరకు వెళ్ళడం, దానికి కూడా రాష్ట్ర ఎన్నికవడం అన్నయ్య. మరి గతంలో కూడా 4,000 మందిని కార్మికులు ఆపేస్తే అన్నయ్య రాష్ట్ర అధ్యక్షుడు అవడం వల్ల అక్కడ ఉండే అన్ని ఏర్పాట్లు చేసి ఆపకుండా కంటిన్యూ చేయడం కూడా జరిగింది. మరి ఏదేమనుకున్నా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ ఉన్నాం. దీనిలో భాగంగానే మరి గతంలో కూడా ఏదైతే మరి శ్రీభర్త గారు కానీ మనం కూడా అత్యధిక మేరకు గెలిచిన తర్వాత పదే అన్నయ్య వేదనంతా మనకు తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం బాగుండాలి, స్టీల్ ప్లాంట్ బాగుంటేనే మనకు రాజుబాగ్ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉత్తరాంధ్ర బాగుంటుంది మంచి ఆలోచనతో. ఎందుకంటే ఆయన స్థానికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ అవగాహన ఉంది. ఇది స్టీల్ ప్లాంట్ పైన కానీ ఈ గాజువాక ప్రాంతంలో ఏపీఐసీ ల్యాండ్స్ మీద అన్నిటి ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం స్థానికంగా ఒక మంచి నాయకుడిని ఉంటే దాని ఉదాహరణ ఈరోజు పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కాబట్టి బయట తీసుకోవడం కూడా జరిగింది. దానిలో ఈవేళ ఎంపీ భర్త తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీభర్త గారికి మా నిర్వాసితుల తరపున, స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున, ప్రత్యేకంగా స్టీల్ టీఎన్టీసీ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గడిచిన 3.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రోజు కూడా రోడ్డు మీద ఎక్కువ ఉద్యమాలు చేసినప్పటికీ కూడా కనీసం పల్లెత్తి మాట్లాడలేదు ఈ కమ్యూనిస్టులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో స్టీల్ ప్లాంట్కి రాష్ట్రంలో ఉన్న సొంత గనులు రెన్యువల్ చేయించారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తే వెంటనే పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మరియు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇమీడియట్లో 4,000 మందిని కొనసాగించాలని చెప్పి స్టీల్ మినిస్టర్ మాట్లాడి కొనసాగించడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగితే కమ్యూనిస్టులు మాత్రం వీళ్ళు పోరాట ఫలితం వచ్చిందని చెప్పుకోవడం అత్యంత దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. చేస్తున్న ప్రచారం ఇప్పుడు ఇచ్చిన 11,440 కోట్లు కూడా దేనికి పనికిరావని చెప్పిన ఇస్తుంది. మీడియా ముందు వచ్చి ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కార్మికులు నిజాలు చెప్పండి. నిజాలు చెప్పి దేనికి వచ్చింది, దేనికి ఇస్తున్నారు, ఇదే నాయకులు పార్లమెంట్ సభ్యుల దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి 3,000 కోట్లు ఇవ్వండి, మేము కంపెనీని రివైవల్ చేసుకుంటామని చెప్పిన నాయకులు ఈరోజు 13,000 కోట్ల 80,000 రూపాయలు ఇచ్చారు. ఈ 80 ఎంత డబ్బులు ఇచ్చినా వీళ్ళకి చాలేదంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, వ్యాపారాలు చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారేమో. కానీ కేంద్ర ప్రభుత్వం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజు ప్లాన్ ను ముందుకు తీసుకెళ్లారు. గతంలో కాపాడారు, ఈ రోజు కూడా కాపాడినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ